లలిత జ్యువెలర్స్ గుండంకుల్లాగా డబ్బులు ఊరికే రావు అని గంట గంటకి గుర్తు చేస్తూనే ఉంటాడండి మా ఆయన. రాక రాక హాలిడే వచ్చింది, ఘాటుగా ఏమైనా వండుకొని హాట్ గా తింటూ హాలిడేని ఎంజాయ్ చేద్దామండి అన్నాను. అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు ఈ రోజు కావాలి రేపు కావాలి అంటే అవదు. రేపు సండే, ఈ రోజు కావాలో రేపు కావాలో డిసైడ్ అయ్యి డెసిషన్ చెప్పు అన్నారండి మా ఆయన. రేపు ఇంటి చుట్టూ వచ్చే చికెన్ వాసనలకి చిట్టుగుండె ఎలాగో ఆగదు కాబట్టి డబ్బులు ఊరికే రావులేండి, రేపే తెచ్చుకుందామని చెప్పి డబ్బా మొహం పెట్టి డైలాగ్ వేసాను. అయినా నాది మా ఆయనది కాదండి, ఆ దేవుడిదే తప్పు. అసలే మిడిల్ క్లాస్ లో పుట్టించిందే కాక బాహుబలి బడ్జెట్ లో ఉన్న క్రేవింగ్స్ పెట్టడం అవసరమా అండి? కూరగాయలు తిని బోరు కొట్టింది, కనీసం కోడిగుడ్లైనా తెస్తారా అంటే అనుకరించిన శ్రీవారు కొట్టు దగ్గరికి వెళ్లి కోడిగుడ్లు అయితే తీసుకొచ్చారు. మటన్ చికెన్ తింటే ఎంత తృప్తిగా ఉంటదో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం తింటే అంతే తృప్తిగా అనిపిస్తదండి. మనలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మంచితనం చేసుకుని మంచిగా ఒక లైక్ కొట్టేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.